హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు జస్ట్ ఒక ఫన్ వీడియో అండి, ఛాలెంజింగ్ వీడియో అనమాట. సో అందరూ కూడా బ్లైండ్ ఫోల్డెడ్ మేకప్ వీడియో అనేది చాలామంది చేశారు. అంటే ఒకరు బ్లైండ్గా ఉండి ఇంకొకరికి మేకప్ చేయడం అట్లాంటివి ట్రై చేశారు కదా. సో ఈ రోజు అయితే నేను బ్లైండ్ ఫోల్డెడ్ హెయిర్ స్టైల్ వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇదైతే రిక్వెస్ట్ వీడియో అండి, చాలా లాంగ్ బ్యాక్ అడిగారు అనమాట. సో ఇప్పుడు నేను ఇది ట్రై చేస్తున్నాను. సో ఎంతవరకు చేయగలను అనేది వీడియోలో చూసేద్దాం. సో నేనైతే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ స్కార్ఫ్ తీసుకున్నాను అనమాట. ముందైతే ఇది నేను కట్టేసుకుంటాను, తర్వాత మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేసేయండి. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇదైతే జస్ట్ ఫన్ కోసం మాత్రమేనండి. మీకు నచ్చితేనే చూడండి, అదర్వైజ్ స్కిప్ చేసేయండి. జస్ట్ ఒక ఛాలెంజింగ్ వీడియో అంతే. ఎంతవరకు చేయగలను అనేది నేను కూడా చూసుకుంటున్నాను. ఈవెన్ నేను ఇప్పుడు డైరెక్ట్గా కెమెరా ముందే షూట్ చేస్తున్నానండి. థాట్ వచ్చింది, సో డైరెక్ట్ క్యామ్ ముందే షూట్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేయడం కానీ అలా ఏమీ చేయలేదన్నమాట. సో నేను ఇందులో మీకు బ్లూపర్స్ కూడా వేరే వీడియోలో యాడ్ చేస్తాను, ఎలా నేను చేశాను అనేది. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను హెయిర్ మొత్తాన్ని కూడా ముడిపెట్టేసుకొని తర్వాత ఇది టై చేసుకుంటున్నాను అనమాట. స్కార్ఫ్ కట్టుకుంటున్నానండి. ఇది రెండు పొరల మీదుగా రెండు మడతల మీద వేశాను. చాలా థిక్గా ఉందండి, ఏమీ కనిపించట్లేదు. ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ నా థాట్, నేను దువ్వెనలు ఇవన్నీ ఎలా తీసుకోవాలని అనిపించింది అనమాట. సో నేను ఒక చైర్ తీసుకొని, చైర్లో నాకు ఏవైతే నేను ఈ హెయిర్ స్టైల్ కోసం యూస్ చేస్తానో అవన్నీ కూడా అందులో పెట్టుకున్నాను. సో నాకైతే ఏం కనిపించట్లేదండి. నేను ముందే ప్లేస్ చూసుకున్నాను అనమాట, కెమెరా ముందు ఎంతవరకు సరిపోతుందని చెప్పేసి. సో ఆ ప్లేస్ నుంచి నేను కదలలేదు అసలు. సో నాకు ఎలా రికార్డ్ అవుతుంది అనేది కూడా తెలియదు. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రికార్డ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఫస్ట్ టైమే నాకు మంచిగానే అనిపించింది అనమాట. నాకైతే పర్లేదు అనిపించింది వీడియో. మనిషిని కనిపిస్తున్నాను కదా, సో ఇక కంటిన్యూ చేసేసాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏమన్నా చిక్కుంటే చిక్కు తీసేసుకొని, ఇక నార్మల్ హెయిర్ స్టైల్ అండి, నేను రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైల్ని ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, ఈసారి ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఈసారి ఇంకేదైనా హెయిర్ స్టైల్ ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు నేను ఎలా వేసుకుంటున్నాను అండ్ ఎలా వచ్చింది అనేది చూసేయండి. మనం మళ్ళీ కలుద్దాం. ఓకేనా?
సో ఫైనల్లీ హెయిర్ స్టైల్ వేసుకోవడం అయితే అయిపోయిందండి. ఎలా వచ్చిందనేది మీరే చెప్పాలి. సో తప్పకుండా మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది నాకు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చిందనేది. పర్లేదండి, నాకైతే మంచిగానే అనిపించింది. జస్ట్ కొంచెం అయితే కొంచెం నాకు ఇక్కడ వెట్గా ఉందన్నమాట హెయిర్ అనేది, అంతవరకు కొంచెం అరిగినట్టుగా అనిపించింది, కానీ రిమైనింగ్ అంతా పర్లేదు అనిపించింది. సో ఇప్పుడు నేను మీకు బ్యాక్ కూడా హెయిర్ చూపిస్తాను ఎలా ఉంది బ్యాక్ అనేది. సో మీరే డిసైడ్ చేయాలి. సో జస్ట్ ఫర్ ఫన్ అండి, అంతే. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కూడా ప్రెస్ చేసేయండి, ఓకేనా? మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.